ఫ్యాబ్రిక్ క్లాత్ని ఆది స్టాండ్కి ఎలా ఫిక్స్ చేసుకోవాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈ ఇన్నర్ ఫ్రేమ్ ఉంది కదా, ఆల్రెడీ మనం డ్రాప్ చేసుకున్నాము, ముందు వీడియోలో చూసాం కదా, దాన్ని ఈ స్టాండ్ ఫిక్స్ చేయాలి. స్టాండ్ ఫిక్స్ చేయడం అంటే జస్ట్ ఇక్కడ పెట్టడమే. ఓకే, మీకు ఇదేమీ దూడడం లేదు, ఐ మీన్ సెట్ అవ్వడం లేదు అంటే మీరు రోప్ అయితే కొంచెం మందంగా పెట్టారు అని మీనింగ్. అందుకే మనం ముందు నుంచి అనుకున్నాం కదా స్లాంటింగ్ పొజిషన్లో పెట్టాలి, కానీ లేయర్స్ ఎక్కువ రాకూడదు అని చెప్పేసి. సో కరెక్ట్గా ఇది పెట్టుకుని ఇన్నది. సో క్లాత్ కూడా ఇప్పుడు మనకి ఇచ్చారు, మెటీరియల్ కిట్లో చూపించాను కదా. సో ఈ క్లాత్ని ఇలాగా ఫిక్స్ చేసుకోండి. మనకి అవుటర్ ఫ్రేమ్ ఉంది కదా, దాన్ని ఇలా పెట్టి ఓకే కరెక్ట్గా టైట్గా పెట్టండి. లేకపోతే ఏంటంటే మనకి వర్క్ చేసినప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది. సో వీ షుడ్ ఫాలో ఇన్స్ట్రక్షన్స్ ప్రాపర్లీ. ఈ క్లాత్ అయితే బాగా సెట్ చేసుకోండి. అండ్ మన అవుటర్ ఫ్రేమ్ ఎప్పుడు ఇన్నర్ ఫ్రేమ్ మీద కావాలి. ఇది స్టాండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, స్టాండ్ మీద కాదు. సో ఇన్నర్ ఫ్రేమ్ ఉంది కదా, దానికి కరెక్ట్గా దాని మిడిల్లో క్లాత్ ఉంటుంది, దాని మీదకి అవుటర్ ఫ్రేమ్ రావాలి. ఓకే, మనకి ఏం ఆల్సో ఇక్కడ గ్రీన్ ఇచ్చారు కదా స్క్రూ, అది సెట్ చేసుకోవాలి. కొంచెం పుల్ చేయండి వస్తుంది. ఓకే, ఈ క్లాత్ అయితే బాగా సెట్ చేసుకుని అండ్ ఆల్సో మరీ అడ్జస్ట్ పెట్టుకోకండి. క్లాత్ని కొంచెం ఎక్స్ట్రా అంటే ఇలాగా కనిపిస్తుంది కదా, ఇలా ఉంచుకోండి. సో అదేంటిగా సెట్ మనకి. సో ఇప్పుడు క్లాత్ అయితే కొంచెం టైట్ పెట్టుకుని ఇంకా ఇదంతా కరెక్ట్గా సెట్ చేసుకుని ఫ్రేమ్ ఇన్నర్ ఫ్రేమ్కి అవుటర్ ఫ్రేమ్కి కరెక్ట్గా సెట్ చేసుకుని ఇక్కడ ఇది బాగా టైట్గా పెట్టుకుని, ఇది ముందు రాదు, మనం కొంచెం ఇలాగా తోస్తూ ఉంటే అది వచ్చి ఇప్పుడు టైట్గా పెట్టుకోండి. ఓకే, అండ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ వచ్చి మనం పెర్ల హెడ్ పిన్స్ ఇచ్చారు కదా ఇవి, సో వీటితో మనం ఇక్కడ ఫిక్స్ చేసేసుకోవాలి. అప్పుడు మనం వర్క్ చేస్తున్నప్పుడు మనకి ఏమీ అడ్డంకి అయితే రాకుండా అని ఇబ్బంది అయితే పెట్టదు కొంచెం. ఓకే, సో ఇలాగా మన హెయిర్ పిన్ చేసుకుంటాం కదా బండి పెట్టుకున్నప్పుడు, సో అట్లాగే పర్ఫెక్ట్ అలాగా 4 సైడ్స్ పెట్టుకోండి. సో ఇలా థర్డ్ సైడ్ కూడా కానీ ఓకే చూడండి, నేను ఈ పిన్ సెట్ చేయకపోతే క్లాత్ అంతా వస్తుంది. మనం ఇలాగ స్టిచ్చింగ్ అవన్నీ చేసినప్పుడు మనకి ఇబ్బంది అవుతుంది. సో అందువల్ల ఇవన్నీ చూడండి, ఇది కనుక మనం పిన్ పెట్టలేదు అంటే 4 సైడ్ చూపిస్తాను. పిన్ పెట్టలేదంటే మనం ఇలా స్టిచ్ చేసినప్పుడు మనకి ఇది ఇబ్బంది అవుతుంది. ఇలాగా